హాయ్ హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ వాళ్ళ ఇష్టం ఎక్కడ చూసినా కూడా ట్రోల్ మీద ట్రోల్. దేని గురించి ఆ ట్రోల్ అంటే, ఒకసారి ఈ వీడియో క్లిప్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి వీడియో క్లిప్ను చూడండి, అట్ ఎ టైం ఈ వీడియోను కూడా ఎండింగ్ వరకు వాచ్ చేయండి మీకు క్లారిటీ రావడం కోసం. ఓకే, ఫస్ట్ ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక్కడి నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రం లేదు ఇంకా. సో చూశారు కదా, వీడియో క్లిప్లో ఎవరున్నారు? శిరీష్ గారు ఉన్నారు. శిరీష్ లక్ష్మణ్ ఆయన పూర్తి పేరు. సో ఆయన దిల్ రాజు గారి బ్రదర్. ఆయన మాట్లాడింది ఏంటి? సినిమా టికెట్ రేట్లు పెంచడం అనేది ఉండదు, జరగదు. ఓకే, అంటే చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ ఉంటుందిలేండి. చిన్న సినిమాలు చనిపోకూడదు అనుకోవడం, రకరకాల రీజన్స్ ఉంటాయి. సో అవన్నీ కొంచెం పక్కకు పెడదాం, మెయిన్ మ్యాటర్స్ మాట్లాడుకుందాం మనం. సో ఫైనల్గా నా ఒపీనియన్ కూడా చెప్తాను. అంటే ఎండింగ్లో ఈయన మాట్లాడింది ఒక పాయింట్, సెకండ్ వచ్చేసి నిజంగానే ఈయన చెప్పిన దాంట్లో నిజాయితీ నీతి ఎంత ఉందనేది ఒక పాయింట్. ఫైనల్గా అసలుకి ఈ చిన్న సినిమాల గురించి, అంటే చిన్న సినిమాల గురించి సేఫ్లో ఉంటాయా లేదా పెద్ద సినిమాలు ఎలాంటి ఎఫర్ట్ పడుతుంది, ఎలాంటి ఇబ్బందులు పడతాయి, తర్వాత వాటి మీద ఎంత ఎఫర్ట్ పడుతుంది అనేసి నా పాయింట్ నుంచి ఒక క్లారిటీ. ఓకే, ఈ 3 పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. వీడియో బిఫోర్ చెప్పినట్టే కొంచెం ల్యాగ్ అవుతుంది, ఓపిక చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ థింగ్, ఈయన మాట్లాడింది 100% ట్రూ అండి, అదైతే ఓపెన్ డిస్కషన్. ఇంకొకటి, ఈయన మాట్లాడడానికి నిజంగా వీళ్ళకి అర్హత ఉందా అంటే ఆబ్వియస్లీ, ఎందుకంటే దిల్ రాజు గారు లాస్ట్ ఇయర్ అనుకుంటాను సినిమా ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఆయనే అక్కడ హెడ్గా ఉన్నారు, అంటే అధినేతగా ఉన్నారు. సో ఆయన చెప్పిన ట్రాక్లోనే సినిమా ఇండస్ట్రీ నడవాలి. ప్రజెంట్ 100% వినాలి కదా మరి. ఆయన చెప్పినప్పుడు ఆయనే CEO ఉన్నారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి. అలాంటప్పుడు ఆయన చెప్పినట్టు వినాలి, చెప్పినట్టు చేయాలి. అదే రూల్ అక్కడ. సో వాళ్ళు టికెట్ పెంచొచ్చు, తగ్గించొచ్చు అనే పదాలు ఎందుకు మాట్లాడుతున్నారు, అండ్ పెద్ద పెద్ద మూవీస్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, అండ్ ఈ హీరో మూవీస్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ బ్యానర్లో మూవీస్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి బయట ట్రోలర్లు విచ్చలు విడిగా వేసేసుకుంటున్నారండి. సో వాళ్ళు అడిగేది కూడా కరెక్టే అంటే నాకు అనిపించింది. అండ్ ఆయన అన్నారనమాట కొన్ని సందర్భాల్లో. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆ మూవీ టైంలో అన్నారు, హరిహర వీరమల మూవీ టైంలో అన్నారు, పుష్ప మూవీ టైంలో అన్నారు. ఇంకా మేము ఎప్పుడు మరి అనౌన్స్ చేయాలి అనేసి ఆయన అడిగిన దాంట్లో కూడా అర్థం ఉంది. ఓకే, ఫస్ట్ నేను అడుగుతున్న మాట, చెప్తున్న పదం ఏంటంటే, టికెట్ రేట్లు అసలు పెంచాల్సిన అవసరం లేదు, పెంచకండి. అండ్ పెంచడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి సరైన అమౌంట్ లేక. డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే థియేటర్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అక్కడికి వచ్చి ఆడియన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని టికెట్ రేట్లు పెంచకుండా ఉండడానికి మేము సాయశక్తిలో ప్రయత్నాలు చేస్తున్నాం అనేసి ఆయన పాయింట్. ఓకే, దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒకవేళ జియో పాస్ చేశారనుకోండి, అది పెంచాలి అని ఒకవేళ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి, దానికి కూడా వీళ్ళు ముందుకు వెళ్ళరంట. ఇదొకటి. అంటే వెళ్ళము అంటే గవర్నమెంట్ జియో పాస్ చేసినా కూడా వెళ్ళము అనేది నాకు తెలిసి అది రాంగ్ వే. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక అప్రూవల్ వచ్చింది అంటే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి అప్రూవల్ ఇస్తారు. ఆ అప్రూవల్ని కూడా మేము యాక్సెప్ట్ చేయము అంటే అది చాలా తప్పు, అది రాంగ్ వే. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, చిన్న సినిమాలు బ్రతికించడానికి చేస్తున్నాము అని అంటున్నారు. అట్ ఎ టైం పెద్ద సినిమాల పరిస్థితి ఏంటి? ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్ గురించి ఆలోచించారు, అట్ ఎ టైం ఆడియన్స్ గురించి ఆలోచించారు. అంతంత టికెట్లు పెట్టుకుని జనాలు వచ్చి సినిమాలు చూడలేరు అని చెప్తున్నారు. సెకండ్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ అంటే ఇలా ప్రీమియర్స్, ఫ్యాన్స్ చేసి అంత రేట్లు పెట్టడం వల్ల కొట్టుకొని గోల్ చేసి థియేటర్లు చింపేయడం, కుర్చీలు ఎరగొట్టేయడం, స్పీకర్స్ వాళ్ళకి కొట్టేయడం, ఇలా చెప్తూ ఉన్నారు రకరకాల రీజన్స్. అంటే వాటి వెనక అవి కూడా ఉన్నాయిలేండి. సో ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఇవి చెప్పడం వల్ల మీరు చెప్పే పాయింట్ కరెక్టే అన్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రజెంట్ 2026, 27, 28 ఈ 3 సంవత్సరాలు చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. బాగా ఆలోచించండి పాయింట్. చిన్న సినిమాలు కాదు, చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. 100,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, ప్రజెంట్ రాబోతున్నాయి ప్రజెంట్. సో అలాంటి సినిమాలకి దారి ఏంటి అంటే, నేనేమంటున్నా అంటే క్లారిటీగా వింటే మీకు అర్థమవుతుంది. అంటే నేనేదో మళ్ళీ సిరీస్ గారికి సపోర్ట్ చేస్తున్నాను అండ్ పెద్ద సినిమాలకి సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకోకండి. క్లారిటీ
నేను ఏది చెప్తానో ఒకసారి ఓపికతో వినండి. అంటే నాకున్న సినిమా నాలెడ్జ్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఏదైనా తప్పుంటే కామెంట్ చేయండి అండ్ కరెక్షన్ చేసుకుంటాను దాన్ని. ఓకే. పెద్ద సినిమాలు ఇప్పుడు ఆల్రెడీ అతి పెద్ద సినిమా ఏంటి మన తెలుగు ఇండస్ట్రీలో? పాన్ వరల్డ్ మూవీ వారణాసి, ఈ మూవీ ఉంది కదా. దాని తర్వాత పెద్ది, దాని తర్వాత డ్రాగన్ అండ్ స్పిరిట్, ఫౌజీ, దాని తర్వాత టాక్సిక్, చాలా 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 అంటే చాలా చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. 100,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సినిమాలు ఇవన్నీ. సో వీటన్నిటికీ కలెక్షన్స్ రావాలి అంటే అదే 50 రూపాయలు, అదే 100 రూపాయలు, అదే బాల్కన్ టికెట్స్ పెట్టి చేస్తే రిటర్న్స్ వస్తాయా? అలా అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్ని ప్రజల్ని అన్యాయం చేయమని నేను అనట్లేదు. మీరు జియో పాస్ చేయించేటప్పుడు ఒక పర్టికులర్ వే ఉండాలండి. అంటే నేనేమంటున్నా, ఈ 2-3 ఇయర్స్ వదిలేసేయండి. ఈ 2-3 ఇయర్స్ వదిలేసి 2028 తర్వాత అమలులోకి తీసుకురండి. అప్పుడు చేస్తామని ఇప్పుడు అనౌన్స్ చేయండి. అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా తక్కువ ఇన్వెస్ట్ చేసి చిన్న చిన్న సినిమాలని వెలుగులోకి తీసుకురావడానికి, అంటే బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు సన్నాహాలు చేస్తారు. అండ్ సడన్గా వచ్చేసి టికెట్ రేట్లు పెంచడం మేము అసలు ఒప్పుకోము అంటే, ప్రజెంట్ ఇప్పుడు మనకున్న మూవీ ఏంటి? పెద్ది. దాన్ని టార్గెట్ చేస్తున్నారనే అనుకుంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి జరుగుతున్నాయని చాలా మందికి తెలుసు. సో దాని గురించి ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడట్లేదు, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేసి. అంటే ఏదో మళ్ళీ భయపడిపోయి మాట్లాడలేదని కాదు, అంటే టాపిక్ అది కాదు కాబట్టి దాని గురించి మాట్లాడట్లేదు. స్వయంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, సిరీస్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడారు. సో ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన టాపిక్ మీదనే మనం మాట్లాడాలి కానీ మళ్ళీ వేరే తీసుకురాకూడదు అంతే. సో అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగినా కానీ వాటికి మాకు అనవసరం, అవి పనే ఇక్కడ చేయవు. కానీ పెద్ద మూవీ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? పెద్ద సినిమాల పరిస్థితి ఏంటి? 2028 అయిపోయిన తర్వాత మీరు గవర్నమెంట్తో కలిసి కూర్చొని మాట్లాడి అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రజలు వీళ్ళంతా మోసపోకుండా ఉండాలి, వీళ్ళంతా ఇబ్బందులు పడకుండా ఉండాలి, లాస్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి అప్పుడు మీరు గవర్నమెంట్తో కొలాబరేషన్ అయ్యి ఒక డిస్కషన్ చేసి అప్పుడు జియో పాస్ చేయండి. అప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లో ఉంటారు అండ్ సినిమా టీమ్ వీళ్ళంతా సేఫ్ జోన్లో ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని సినిమాలు రెడీ అయిపోయిన తర్వాత ఇక టికెట్ రేట్ పెంచేది లేదు అంటే పరిస్థితి ఏంటి? మీరు అనొచ్చు మేము పుష్ప టైం నుంచే చెప్తున్నాం అనేసి, కానీ ఎక్కడ కూడా గట్టిగా జియో పాస్ చేస్తున్నాం, మీరు చేస్తే ఇంకా మా చేతిలో లేదు, మేము చేసేదని చెప్పట్లేదు కదా. చెప్తే పరిస్థితి ఏముండేది? ఒకవేళ అలా పెట్టి చూడండి, ఒకవేళ అడ్డం తిరిగారు అనుకోండి, పలానా సినిమా వాళ్ళు ఇది ఓకే మీరు పెట్టేసుకోండి, మేము పెట్టుకునే బడ్జెట్ పెట్టుకొని తీసుకుంటాం, మా కలెక్షన్స్ ఎలా తీసుకోవాలో మాకు తెలుసు అన్నప్పుడు వాళ్ళని వదిలేసేయండి. అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. సో ఫైనల్గా అంటే నేనేమన్నా అంటే చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలకి అండ్ జనాలు డిస్ట్రిబ్యూటర్స్ కాపాడడానికి ఇలా మాట్లాడుతున్నాను అంటున్నారే కానీ ఎక్కడ కూడా ఈ ప్లానింగ్స్ ఇప్పుడు ఏవైతే 2028 వరకు ఉన్న మూవీస్ ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచించట్లేదు. అక్కడ నాకు కొంచెం ఎబ్బట్టిగా అనిపించింది, నచ్చలేదు వాస్తవానికి. సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని క్లియర్గా మాట్లాడండి. మీరు మాట్లాడిన పాయింట్ చాలా జెన్యూన్, చాలా కరెక్ట్గా మాట్లాడారు. నా పాయింట్ అయితే మాత్రం పెద్ద సినిమాలను కూడా కాపాడండి. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు, అక్కడ ప్రొడ్యూసర్లు, అక్కడ ఉన్న టీమ్ టెక్నీషియన్స్ వీళ్ళంతా మనుషులు కదా, వీళ్ళందరూ లాస్ అవ్వదా వాళ్ళకి? కొంచెం వాళ్ళు కూడా చూడండి సార్. అంటే నేనేమంటున్నా అంటే జనాలను దోసుకోమని మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లను మోసం చేయమని నేను అనట్లేదు. పప్పు రేటు పెంచినప్పుడు 2-3 రూపాయలు పెంచుతారు. అలాగా ఈ 3 ఇయర్స్ ప్రీమియర్స్కే కదా మీరు వేసేది, 1000 రూపాయలు 1500 టికెట్స్ అలా రేట్లు వేస్తూ ఉంటారు. ప్రీమియర్స్కే కదా, ఆ ప్రీమియర్స్కి వేయనియండి. పాన్ వరల్డ్ మూవీస్ ఇవి, ఎక్కడో ఎంతో కొంత కలెక్షన్స్ వచ్చేసి వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. కొన్ని లాభాలు పొందిన వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ మూవీస్ తీయడానికి చిన్న చిన్న మూవీస్ తీస్తారు. నేను అందుకే అంటున్నా 2028 తర్వాత ఈ జియో పాస్ చేయండి, అందరూ సేఫ్గా ఉంటారు. సో ఇది గైస్ ఇవాళ టాపిక్ ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ నేను మాట్లాడిన ఈ టాపిక్ జెన్యూన్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి భయ్య. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ మన ఛానల్, మన జిగిల్ రాజు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా మంది మంచి మంచి మోటివేషన్ ఇస్తున్నారు. లైక్స్ అవ్వచ్చు, కామెంట్ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. సో ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అప్డేట్ గురించి ఖచ్చితంగా మీ దాకా ఈ వీడియో వస్తే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ దాకా ఈ వీడియో వస్తే ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే ఇది జనాలకు కూడా ఉపయోగపడే మెసేజ్. అండ్ ఒక డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు, టెక్నీషియన్స్ అంటే ఆల్ ఓవర్ 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళే కాదు, సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కడు ఒక 2.5 నుంచి 3 గంటల సేపు సినిమాని చూసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మ్యాటర్ కాబట్టి అందుకే అడుగుతున్నాను, కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది పాయింట్. సో
స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. సో ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మామూలు రెస్పాన్స్ రావట్లేదు. సో ఈ రెస్పాన్స్ అంతా నాకు మీరే ఇస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ మీరే ఇస్తున్నారు. సో మిమ్మల్ని నమ్ముకొని కంటిన్యూగా వీడియోస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.